తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన పద్మ అవార్డులపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉందని, తాము పంపిన పేర్లను కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదికకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడాన్ని తాను స్వాగతిస్తున్నానని, ఇది అభినందించాల్సిన విషయమన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు పేర్లను పరిగణలోకి తీసుకోకపోవడంపై తాను త్వరలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని అన్నారు. అలాగే అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ లో పాల్గొన్న సందర్భంగా రాజకీయాలకు చోటు లేకుండా మాట్లాడతానని అన్నారు. అలాగే యూనివర్సిటీల నుంచి విద్యార్థులు, విద్యార్థి ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు రావాలని కోరారు. అలాగే అంబేద్కర్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులను వివరాలు తయారు చేయాలని సూచించారు. మనకు రాజ్యాంగాన్ని అందించి 75 వసంతాలు పూర్తి చేసుకొని 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు మళ్ళీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలన్న చర్చ జరగడం దురదృష్టకరం. దేశ స్థాయిలో పాలకులు ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ఆలోచన మేరకు పరిపాలన అందించాల్సిన సందర్భంలో ప్రజల యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడము, ఆ తీసుకుంటున్న నిర్ణయాలు సమాజాన్ని ఆందోళనకు గురి చేయడము మనందరం కూడా ఆలోచన చేసే సందర్భం. ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేవలం విద్య సర్టిఫికెట్లు ఇవ్వడానికో, డిప్లొమాలో, డిగ్రీలో, డాక్టరేట్లో ఇవ్వడానికో కాదు. ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పివి నరసింహారావు గారు దీన్ని ముందుకు తీసుకువెళ్ళిండ్రు అని అంటే సామాజిక బాధ్యతతోని వారు ఇది ముందుకు తీసుకెళ్ళారు. సర్టిఫికెట్ల కోసం అయితే చాలా యూనివర్సిటీలు ఉన్నాయి అప్పటికే తెలంగాణ సమాజంలో. ఉస్మానియా, కాకతీయ లాంటి గొప్ప పేరు ప్రఖ్యాతులుగాంచిన యూనివర్సిటీలు ఉన్నాయి. కానీ ఒక ప్రత్యేకమైన ఆలోచనతో, లక్ష్యంతో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించడం, ఈ యూనివర్సిటీలో విద్యనే కాదు, ఈ సమాజంలో ఉన్న సమస్యలను నిశితంగా గమనించి ఈ సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపించే ఆలోచన విధానం కూడా ఇక్కడి నుంచి ప్రజలకు చేరాలి అనే ఒక గొప్ప లక్ష్యంతో ఈ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, లేదా ప్రత్యేక రాష్ట్రంలో కావచ్చు, మిత్రుడు గంటా చక్రపాణి గారు చెప్పినట్టుగా ఒక 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఏ విద్యాలయమైనా నిర్లక్ష్యానికి లోనైంది, గురైంది అని ఈరోజు మనం